ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ శివ బావా బావా శివ శివ ఈ గాయమేంటి శివ? నీ మీద లాఠీ చార్జ్ చేశారా? సాటి పోలీస్ ఆఫీసర్ మీద ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా? మేడం, ఏంటి మేడం ఈ అన్యాయం? రాత్రి నా భార్యను ఇన్వెస్టిగేషన్ అని తీసుకొచ్చారు, ఇప్పుడు సెల్లో బంధించారు. తను కూడా ఒక సిన్సియర్ ఆఫీసర్, ఎలాంటి తప్పు చేయదు. తప్పు చేసింది కాబట్టే జైల్లో ఉంచాల్సి వచ్చింది సర్పంచ్ గారు. నిజాలు తెలుసుకోకుండా అది తప్పు అని మీరెలా నిర్ణయిస్తారు? ఏంటి నువ్వు సర్పంచ్ అనుకుంటున్నావా, చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావా? ఏమీ తెలియకుండా మేమెలా అరెస్ట్ చేస్తాం? నీ భార్య స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సాక్షి సంతకాలు కూడా చేశారు. ఆటో డ్రైవర్ నుండి జ్యువెలరీ షాప్ ఓనర్ వరకు అందరూ చెప్తున్నారు శివ పార్వతి ఇల్లీగల్ గా గోల్డ్ బిస్కెట్స్ విక్రయిస్తుందని. ఇది అబద్ధం. అయినా ఒక సిన్సియర్ ఆఫీసర్ అలా ఎలా చేస్తుంది? ఎలా చేసింది ఏంటి అన్నది త్వరలోనే కోర్టులో తెలుస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒకే డిపార్ట్మెంట్ అయ్యుండి శివపార్వతి మీద ఇలా కక్ష సాధిస్తున్నారు. కోర్టులో నా భార్య నిర్దోషి అని తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా క్షమాపణ చెప్పకుండా తప్పదు. ఏంటి బెదిరిస్తున్నావా? వద్దు బాబా, తప్పుడు సాక్ష్యాలు చెప్పి నన్ను అరెస్ట్ చేయించారని తెలుస్తుంది. వాళ్ళెవరో తెలిసాక ఏసీపీ మేడంకి నేనేంటో తెలుస్తుంది. అంతవరకు మనం ఆవేశపడకూడదు. అయినా సాటి పోలీస్ ఆఫీసర్ మీద ఇలా విచక్షణ రహితంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నీ భార్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అందర్నీ దూషించింది. అందుకే ముఖం చిట్లిపోయింది. న్యాయాన్ని కాపాడాలని లాఠీ పట్టుకుంది. అధర్మమైన పని ఏదీ చేయదు. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను శివ. ఇలాగే వాళ్ళు కూడా జైలు గోడల మధ్య నలిగిపోవాలి. అది చూడ్డానికి మీ మిస్సెస్ బయటికి రావాలి కదా. జీవితాంతం జైల్లోనే ఉండిపోతే? బావా ఏమంటున్నారు? ఎందుకే మీరెవరు? పేరు దేవరాజ్, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐని. అంతకంటే ముందు శివపార్వతికి అన్నయ్యని. ఎందుకొచ్చారు? బెయిల్ పేపర్స్ ఇవ్వడానికి. చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నారు ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని. ఆ మాత్రం తెలీదా మీకు? According to Section 104 Customs Act 1962 has enhanced the power to arrest by the customs authorities, but it gives bail procedure also. శివ, అన్నయ్య, ఏంటి మేడం ఇది? నా చెల్లి మీద చేయి చేసుకున్నారా? ఇన్వెస్టిగేషన్ అని తీసుకొచ్చి మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా? IPC Section 341 and 342 ప్రకారం నేరం రుజువు అవ్వకముందే అరెస్ట్ అయిన వ్యక్తి మీద చేయి చేసుకుంటే మీకు కూడా శిక్ష పడుతుంది. అక్కర్లేదు లాయర్ గారు,
మేడం గారికి అసలే ఆవేశం ఎక్కువ అని చెప్పారు. మనం కంప్లైంట్ చేస్తే అది పర్సనల్గా తీసుకుని మళ్ళీ ఇబ్బంది పెడతారు. నేను ఏ నేరం చేయలేదని రుజువైతే చాలు. అది అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లకు నువ్వు నేరం చేయలేదని అర్థం అవ్వాలి. బెయిల్ పేపర్స్ కూడా మీ చేతిలో ఉన్నాయి. మా చెల్లిని ఇంకా లోపల ఉంచడం మీకే మంచిది కాదు మేడం. హ్మ్. బావా, భయపడకు శివ. బావా, చెల్లిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాయి. అక్కడ నాగవల్లి పరిస్థితి ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి చూస్తాను. లాయర్ గారు, వెళ్దాం పదండి. కోర్టు హియరింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేసిన వెంటనే రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. సంతకం పెట్టి వెళ్ళండి. బావా, నాగవల్లికి ఇప్పుడు ఎలా ఉంది? ఇలాంటి పరిస్థితిలో కూడా నాగవల్లి గురించి ఆలోచిస్తున్నావా శివ? ఒకవైపు నా మీద నేరారోపణ మోపారు అనే బాధ, మరోవైపు నాగవల్లికి ఏమవుతుందన్న భయంతో ఏది సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను బావా. ఏ తప్పు చేయలేదన్నా నీ మీద లాఠీ చార్జ్ చేయించారు. మంచి వాళ్ళని శిక్షిస్తే రేపు వాళ్ళు ఆ శిక్ష అనుభవించక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.